సో నిన్న ముఖ్యమంత్రి గారు అమీర్పేటలోని గంగూబాయ్ బస్తీకి వెళ్ళారనమాట. సో హైదరాబాద్ అమీర్పేటలోని గంగూబాయ్ బస్తీలో వరద పరిస్థితిపై ఒక బాలుని అడిగి తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అదే బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకుంటున్న రేవంత్. సో ఈ ప్రాంతానికి రేవంత్ రెడ్డి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి ఇనిషియేషన్ అండి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా మీరు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయనకి దాదాపుగా 70 ఏళ్ల వయసులో కూడా ఎక్కడైనా వరద వచ్చిందంటే, ఏదైనా ప్రమాదం జరిగిందంటే అక్కడ వెళ్ళి ముందు నుంచి ఉంటాడు ఆయన. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు ఆయన. అంత గట్టిగానే పనిచేస్తాడు. సో మన దగ్గర అలాంటిది లేదు ఇంతవరకు. గతంలో పెద్ద మనిషి ఎప్పుడు ఈ ప్రగతి భవన్లోనో ఫామ్ హౌస్లోనో ఉండేవాడు ఆయన. సరే, ఆయన గురించి ఇప్పుడు ఎందుకులే, కానీ ఈయన మాత్రం నిజంగా చాలా మంచి ఇనిషియేషన్ ఇది. ఈ ప్రాంతాలకు వచ్చి ఆయన నిన్న తిరగటం ఒక సామాన్యులాగా, అది కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, సడన్గా చెప్పకుండా రావటం చాలా మంచి విషయం. దీన్ని కంటిన్యూ చేయాలి మీరు ముఖ్యమంత్రి గారు, దీన్ని కంటిన్యూ చేయాలి. ఏదో ఒకసారి వచ్చాము, ఈ ప్రాంతం చూసాము, వెళ్ళిపోయాము అనకుండా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఇలాంటి వాటికి వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీసులకి, ఇట్లాంటి ఆఫీసులకి ఒకసారి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళండి. వీటికి ఒకసారి మీరు వెళ్తూ ఉంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. మీరు బిజీ ఉంటారు కాదంటలా, కానీ వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా ఒక ప్రోగ్రాం పెట్టుకొని సడన్ సర్ప్రైజ్ విజిట్గా వెళ్ళండి. ఈ బీసీ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ ఉంటే అర్ధరాత్రి వెళ్ళి విజిట్ చేయండి వాటిని. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు ఏం చేస్తున్నా ఏం చేయకపోయినా ఇది మాత్రం మీరు చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల మనసు గెలుచుకుంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి మీరు. చాలా మంచి ఇనిషియేషన్ ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. చాలా రోజుల తర్వాత మన దగ్గర తెలంగాణలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల ఆకస్మిక పర్యటన, బల్కంపేట, గంగూబాయ్ బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో పరిశీలన. హడావిడి లేకుండా సదాసీదగా వెళ్ళిన ముఖ్యమంత్రి, స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆదేశాలు. మంచి విషయం ఇది చాలా. ఎందుకంటే ఈ ప్రాంతాలు అంటే ఎంతవరకు అనేది కూడా చూడాలండి. మళ్ళీ మనం ఇప్పుడు మీరు వెళ్ళారు, అక్కడ స్పాట్లో ఆర్డర్స్ ఇచ్చారు, అవి ఎంతవరకు జరుగుతున్నాయి? ఈ గంగూబాయ్ బస్తీ ఒకటి, బల్కంపేట ఒకటి, ఈ మైత్రివనం ఒకటి, ఈ ప్రాంతాల్లో ఈ మధ్య చిన్న వర్షం పడినా ఈ నడుంపై లోతు నీళ్ళు నిలుస్తున్నాయి. దాదాపుగా కార్లు మునిగిపోయేంత పై నిలుస్తున్నాయి. మరి వాటికి ఒక టెంపరీ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయాలి అనే విధంగా మీరు ఆలోచన చేయాలి. ఏదో ఊరికి వెళ్ళొచ్చామన్నట్టు కాకుండా సీరియస్గా మీరు చెప్పిన అక్కడ అమలవుతున్నది కూడా మళ్ళీ ఒకసారి మీరే సమీక్షించాలి. రాజధాని నగరంలోని బస్తీల వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. ఇటీవలి భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు ప్రాంతాల్లోకి వరద రావటం, ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేట ప్రాంతంలోని మైత్రివనం, గంగూబాయ్ బస్తీ, బౌద్ధనగర్, బల్కంపేటలోని బస్తీలను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ముంపు ఎలా ఉంది, ఎందుకు ముంపుకు గురైంది వంటి అంశాలపైన కూడా ఆయన మాట్లాడారన్నమాట. నిన్న సమస్య ఎన్నో ఏళ్లుగా ఉంది, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనేది నేరుగా బస్తీ వాసులను ఆరా తీశారు. బల్కంపేట నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి అడ్డుగా కొన్ని ఇళ్లు నిర్మించడం వల్ల సమస్య వస్తుందని అధికారులు వివరించారు. ఎస్ఆర్ నగర్ నుంచి బౌద్ధ్ నగర్ వరకు ఉన్న డ్రైనేజ్ కాలువను చూసి సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజ్ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతుందని గమనించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజంగా ఆ ప్రాంతంలో రోడ్డు ఇక్కడ ఉంటుందండి, రోడ్డు ఇక్కడ ఉంటుంది, డ్రైనేజ్ ఇక్కడ ఉంటుంది. మరి ఈ నీళ్ళు దాంట్లో ఎట్ట పోతాయి? ఈ నీళ్లు అంటే ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి వచ్చి చూసి చెప్తే తప్ప అధికారులకు తెలవదు ఇట్లా ఉండకూడదని. సో ఈ కారణంగా వరద నీరు వెనక్కి వస్తూ బస్తీ మునుగుతున్న అధికారులు తెలిపారు. దీంతో పూర్వపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మైత్రివనం వద్ద పరిశీలించారు. ప్యాచ్ వర్క్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కారం కింద మొత్తం రీడిజైన్ చేసి నీరు బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్తో ఆయన అన్నారు. బౌద్ధనగర్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ కనిపించిన జస్వంత్ అనే బాలుణ్ణి సీఎం పిలిచారు. కాలనీలో వరద పరిస్థితిపై అతన్ని అడిగి ఆరా తీశారు. బాలుడి వివరాలు అడగ్గా తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీరు రావడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పారు. అయ్యో పాపం. దీంతో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపడతామన్నారు. మరి బుక్స్ కూడా ఏమైనా ఇస్తామన్నారా ముఖ్యమంత్రి గారు? కొంతమంది బస్తీవాసులు తమ సమస్యలు విన్నవించగా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ సందర్భంగా ఒక మహిళ సీఎం రేవంత్ రాఖీ కట్టారు.
ఈ పర్యటనలో మిగతా అందరూ పాల్గొన్నారు. ఎటువంటి హడావిడి లేకుండా వచ్చారంటే ముఖ్యమంత్రి గారు, చాలా గ్రేట్ అది. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో సనత్ నగర్ నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు సీఎం హోదాలో మర్రి చెన్నారెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాత్రమే పర్యటించారంట. 1989లో సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చెన్నారెడ్డి అప్పట్లో బేగంపేట డివిజన్లోని భగవంతాపూర్ బస్తీలో పర్యటించారు. పలు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం పలువురు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈ బస్తీలోకి ఎవరు రాలేదు. ఇన్నాళ్ళ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. నిజంగా గ్రేట్. అంటే మీరు వెళ్ళటం, ఆ ప్రాంతంలో తిరగటం, ఒక కామన్ పర్సన్లా మీరు వెళ్ళటం చాలా మంచి ఇనిషియేషన్. కానీ ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది కూడా ఒక పాయింట్ ఉంది. దాని తర్వాత ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకి మీరు ఫీల్డ్ విజిట్ చేస్తే, అప్పుడప్పుడైనా మీరు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వాటికి మీరు కోరుకున్న శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మరి ఎంతవరకు దాన్ని మీరు కంటిన్యూ చేస్తారో చూడాలి.